ఏపీలో పూరాలోకల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు విచారణకు వచ్చిన ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ విని అధికారులు విస్తుపోయారు. ఓవైపు ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే మరోవైపు అదంతా ఉన్నతాధికారులకు తెలుసని అంటున్నారు. తాను ఎస్ఐబి చీఫ్ గా తన డ్యూటీ మాత్రమే చేశానన్నారు. ఎస్ఐబి ఆఫీస్ హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నించగా అదంతా రివ్యూ కమిటీ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు ఆధారాలుంటే చూపాలని సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించారట. విచారణలో భాగంగా ప్రభాకర్ రావు వాట్సాప్ కు వచ్చిన కొన్ని ఫోన్ నెంబర్లు, అందులోని అంశాలను అధికారులు చూపగా గుర్తులేదు, మర్చిపోయానని సమాధానాలు ఇచ్చారట. క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో విదేశాల్లో ఉంటున్న ప్రభాకర్ రావు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులకు చూపలేదు. మరోవైపు తనపై కేసు నమోదయ్యే ముందే పలువురు పోలీస్ అధికారులతో ప్రభాకర్ రావు ఫోన్ మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై ప్రశ్నించగా ఆ అధికారుల వివరాలను కూడా ఆయన వెల్లడించలేదని సమాచారం. విచారణలో ప్రభాకర్ రావు తన పోలీస్ తెలివి ప్రదర్శించారని సిట్ అధికారులు అంటున్నారు. సంఘం విద్రోహ శక్తులు మినహా రాజకీయ నాయకులు, సామాన్యుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరం కాదా అని సిట్ ప్రశ్నించగా నిబంధనల మేరకే ఎస్ఐబి పనిచేసిందని ప్రభాకర్ రావు చెప్పినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గత ప్రభుత్వ హయాంలోనే పనిచేసిన రివ్యూ కమిటీకి ఆపాదించే ప్రయత్నాలు చేసినట్టు కూడా సమాచారం. మావోయిస్టులు, టెర్రరిస్టులు సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వంలోనూ సాధారణంగా జరిగే విషయమని గుర్తుంచుకోవాలని సిట్ అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ డేటాను ఉంచాలా లేదా డిలీట్ చేయాలా అనే రివ్యూ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రతి 6 నెలలకోసారి రివ్యూ కమిటీ సమీక్ష జరుగుతుంది. అందులో నేను సభ్యుడిని కాదు. ఫోన్ ట్యాపింగ్ అంశాలపై చర్చించి కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రభాకర్ రావు వివరించినట్టు అధికారుల నుంచి అందిన సమాచారం. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం పైన ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని మీరు ఆదేశించినట్టు ప్రణీత్ రావు చెప్పారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం వల్ల గత 30 ఏళ్లుగా సేకరించిన మావోయిస్టులు, టెర్రరిస్టులు సహా ఇతర సంఘ విద్రోహ శక్తుల డేటా పూర్తిగా కోల్పోయాం. దీనికి మీరు బాధ్యులు కాదా అని ప్రశ్నించగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు మీ దగ్గర ఆధారాలుంటే చూపండి అంటూ ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించారట. ఈ నెల 11న మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకి నోటీసులు అందించారు. గత అసెంబ్లీ ఎన్నికలు, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో వినియోగించిన 2 సెల్ ఫోన్లను తీసుకురావాలని కూడా ఆదేశించారు. ఇందుకు సంబంధించి IMEI నెంబర్లను కూడా ప్రభాకర్ రావుకు అందించారు. ల్యాప్టాప్లు, మ్యాక్బుక్ కూడా తీసుకురావాలని స్పష్టం చేశారు అధికారులు.